హాయ్. వావ్. అంకులు డి ఉన్నారా? వచ్చారు, వెళ్ళిపోయారు. Is there anything I can do for you? Actually, can I use your restroom? Oh, sure. My pleasure. Thank you. Do you have Wi-Fi here? Yeah. Can I use it for a minute? Sure. Oh, my juicy baby. Let's drink hard with hot babe. Keep the glasses down. And then... Are you ready? Yes, babe. Excuse me, I'm Assistant Commissioner of Police Vijay Kumar. Room number 2701 లో ఉన్న గెస్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, క్విక్. 1 minute, sir. His name is Mr. Kamlesh. ఎన్నాళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? Near about 6 months. Show me his address proof. Yeah, let me check, please. Make it quick, we don't have time. Yes, sir. No. Address proof తీసుకోలేదా? That's very strange. Give me any other information that you have. It's very important. I cannot. Excuse me, ఆ కమలేష్ రూమ్ కీస్ ఇవ్వండి. Without manager permission, I cannot. Madam, please. Manager తో నేను మాట్లాడతాను. Please ఇవ్వండి. Where is the fire exit? Right side. Thank you. Hello? What? ఎవరు కావాలి? ఆంటీ. ఉండమ్మా, ఎవరు నువ్వు? ఎవరమ్మా నువ్వు? అడుగుతుంటే చెప్పడం లేదండి. సార్ అడ్డుకుంటుంది సార్. ఏమయ్యా, ఒక ఫండ్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీస్తావా నువ్వు? మాల్బ్రో సిగరెట్ ఉందా? లేదు సార్. సార్
ఏంటి ఇది? రే మనో రారా ఇలా. రావే. ఏమైందిరా? రావే. ఎవరిని అడిగి నా షర్ట్ వేసుకున్నావే? దగ్గరికి రా. ఎవరిని అడిగి నా షర్ట్ వేసుకున్నా? ఉండరా. బస్సులో వచ్చేటప్పుడు చెయ్యి ఎత్తే డ్రెస్ చెరిగిపోయిందట. నేనే వేసుకోమన్నాను. నువ్వు పోమ్మా. రా. ఇరా కష్టాల్లో ఉందని నువ్వే ఇంటికి పిలిచి పనిచ్చావు. ఇప్పుడు నువ్వే నోటుకు వచ్చిన తిరితే ఎలా? ఏదో ఒక షర్ట్ వేసుకోమన్నాను, నీ షర్ట్ వేసుకుంది. ఇందులో తప్పే ఉంది. ఇన్ని పుస్తకాలు చదివి అర్థం చేసుకునే నీకు జీవితంలో చిన్న చిన్న విషయాలు అర్థం కావట్లేదు. నేను అడిగినప్పుడు నోరు తెరిచి చెప్పుడు వచ్చుగా. మొద్దులా నించున్నావే. ఎక్కడ చిరిగింది? రే మనో, షర్ట్లు కొని చాలా రోజులు అవుతుంది. ఓ 2 షర్ట్లు కొనాలి నీకు కలిపి. ఏమైంది ఇడికి? సడన్ గా మన మీద ప్రేమ పెరిగింది. గ్రీన్ టీ. నీ మొహంలా ఉంది గ్రీన్ టీ. సార్ అది మై చైల్డ్ అరే నీ కొంచెమైనా బుద్ధి ఉందా? దాని చేతిలో కత్తుంది. నేను పొడుచుంటే మిమ్మల్ని పొడుచుండేది. పొడిస్తే ఏంటి? పొడవని. అదేగా నా లైఫ్. ఒక డిటెక్టివ్ లైఫ్ ఎప్పటికీ రిస్కే. ఎప్పుడైనా చావచ్చు. మీరు చావకూడదు సార్. ఎందుకు చావకూడదు? పుట్టిన ప్రతి జీవి చావాల్సిందే. మంచివాళ్ళు చావకూడదు సార్. నేను మంచివాడిని కాను. మీరు చాలా మంచివారు సార్. నువ్వు ఇలా మాట్లాడవనుకో. నిజంగా మీరు చాలా మంచివారు సార్. లేదంటే నాలాంటి పిక్ పాకెట్. నువ్వు పిక్ పాకెట్ కాదు. నువ్వు నాతోనే కావున్నావు. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పైనున్న బుక్స్ అని కింద సర్దుదామని. అదేం అక్కర్లేదు. ఇక్కడే ఉండు. ఒకనే ఉన్నాను కదా. ఏంటి నన్నే చూస్తున్నావు? తలదించు. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. రే పోవే, లోపలికి పోవే. మల్లిక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా? నీకు బుద్ధి ఉందా? థ్యాంక్స్ మల్లిక.
ఏం తీసుకుంటారు? నో థ్యాంక్ యూ. మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? విక్టిమ్స్ ఫోన్ కాల్స్ రికార్డ్స్ దొరికాయి. మేడ మీద నుంచి పడి చనిపోయిన కమలాకర్, యాక్సిడెంట్లో చనిపోయిన రాంప్రసాద్, హోటల్లో చనిపోయిన కమలేష్, వీళ్ళ ముగ్గురికి ఒక పర్టికులర్ ప్రీపెయిడ్ నెంబర్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ సిమ్ కార్డ్ని ఎక్కడ కొన్నారో ట్రేస్ చేయగలిగారా? ఓ 2 months ముందు రాయగడ పక్కన ఓ షాప్ నుంచి 12 సిమ్ కార్డులు కొన్నారు. పేరు కోదన్ రామయ్య. ఆయన ఏం పని చేస్తున్నారు? హౌస్ బ్రోకర్. ఐడి ప్రూఫ్ అడుగుంటారే? ఇచ్చాడు. లెటర్ హెడ్, వాడి ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్. ఆ లెటర్ హెడ్ డీటెయిల్స్. గోల్డెన్ ట్రీ ఫర్నిచర్ అని అడ్రస్ ఇచ్చాడు. ప్రొపరేటర్ పేరు కమలేష్. సంతకం, రబ్బర్ స్టాంప్ 2 ఉన్నాయి. చనిపోయిన కమలేషా? ఎస్, వాడే. వాడి అడ్రస్ జగదాంబ కాంప్లెక్స్ ఎదురుగా. ఫాల్స్ అడ్రస్. యువర్ రైట్. ఆ బ్రోకర్ని ఎంక్వైరీ చేశారా? చేశాం. రాయగడ ఒరిస్సా జ్యూరిస్డిక్షన్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేకపోయాం. లాక్కొచ్చి కుమ్మాం. 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి కొనమన్నాడు. ఎవరు? ఓ పెద్ద ఆయన. వయసు ఎంత ఉంటుంది? 60-65. వేరే ఏమైనా క్లూ ఉందా? ఫార్మల్గా డ్రెస్ చేసుకున్నాడు. ఎక్కువ మాట్లాడలేదు. రాంప్రసాద్, కమలేష్ ఇల్లు చెక్ చేస్తే ఏమైనా దొరకొచ్చుగా? రాంప్రసాద్ ఇల్లు చెక్ చేయడం వీలు పడదు, ఎందుకంటే వీ హ్యావ్ నో వారెంట్. కమలేష్ ఇల్లు ఎక్కడుందో కూడా తెలియదు. రాంప్రసాద్ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. అది ఇట్స్ ఓకే, ఐల్ పే. వెళ్ళి తీసుకోండి. ఏంటా సౌండ్? నాకేం వినపడలేదే. హలో, ఏమైంది? ఏదో పురుగు కుట్టినట్టుంది. ఏంట్రా? రారా, త్వరగా రా. లోపలికి వెళ్ళు, కదలకు. అలాగే ఉండు. ఓకే ఓకే. అది వాట్ హ్యాపెండ్? హాస్పిటల్కి వచ్చి త్వరగా పోయి వాళ్ళని ఫాలో. నేను ఇలాంటి కేస్ హిస్టరీని ఆల్రెడీ చదివాను. 1.7 mm పెల్లెట్లో ఒక మైన్యూట్ హోల్ వేసి అందులో 0.5 mg రైస్ని పెట్టి మైనంతో సీల్ చేసి విక్టిమ్ని షూట్ చేస్తారు. షూట్ చేస్తే ఏదో చీమ కుట్టినట్టు ఉంటుంది. పెల్లెట్ బాడీ లోపలికి వెళ్ళిన కాసేపట్లో బాడీ టెంపరేచర్ వల్ల మైనం కరుగుతుంది. మైనం కరిగితే లోపల ఉన్న రైజన్ బయటకు వస్తుంది. రైజన్ బయటకు వస్తే ఒక్కో పార్ట్ పనిచేయకుండా పోతుంది. లైక్ ఏ కిడ్నీ, లివర్, బ్రెయిన్ హెమరేజ్ క్రియేట్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, కోమా. 3 రోజుల్లో విక్టిమ్ చనిపోతారు. అంటే మన పాల్ని కూడా ఇదే పద్ధతిలో. ఎస్, లెట్స్ గో. డాక్టర్ విల్ కాల్ యూ. థ్యాంక్స్.